కాదేది కబ్జాకు అనర్హం. మురుగునీరు పారే నాలాల నుంచి నడి రోడ్డును సైతం ఆక్రమించేస్తున్నారు కొందరు. అడిగేవాడు లేడు అన్నట్లుగా చెలరేగిపోతున్నారు. అవును, హైదరాబాద్లో ఇప్పుడు ఫుట్పాత్లను సైతం దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. పాదచారుల కోసం రోడ్లకు ఇరువైపులా ఉన్న ఫుట్పాత్ల విషయంలో అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ అంటేనే రణగుణ ధ్వనులు, నిత్యం లక్షల వాహనాల రాకపోకలు. ఏ రోడ్డు చూసినా ట్రాఫిక్ జామే. ఇరుకైన రోడ్లపై ప్రయాణం సహనానికి పరీక్షే. ఇక వర్షం పడితే వరదతో నిండిన రోడ్లపై ప్రయాణం ఒక రకంగా నరకమే. జనసమర్థంగా మారిన జంట నగరాల్లో పాదచారుల కోసం రోడ్లకు ఇరువైపులా ఫుట్పాత్లు నిర్మించారు. పేరుకే ఫుట్పాత్లు, కానీ అవి ఎక్కడా కనిపించవు. హైదరాబాద్లో కబ్జాదారుల చెరలో చిక్కి చెరువులు మాయమైనట్లు ఫుట్పాత్ల అడ్రస్లు కూడా గల్లంతవుతున్నాయి. హైదరాబాద్ రోడ్లపై రోజుకు సుమారు 80 లక్షల వాహనాలు తిరుగుతుంటాయి. ఇరుకైన రోడ్లపై ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. పాదచారులు రోడ్డుపై కాలు మోపే పరిస్థితి కనిపించదు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్పాత్లు బిజినెస్లకు అడ్డాలుగా మారిపోయాయి. ఇదిగో ఇది బేగం బజార్, హైదరాబాద్లోనే అత్యంత రద్దీ ప్రాంతం. ఇక్కడ రోడ్లున్నాయి, కానీ వ్యాపారుల ఆక్రమణలతో కనిపించకుండా పోయాయి. పాదచారులు సరిగ్గా అడుగు పెట్టలేనంతగా ఆక్రమించేశారు వ్యాపారులు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వ్యాపారం జరుగుతూ ఉంటుంది ఇక్కడ. స్ట్రీట్ వెండర్ల నుంచి దుకాణాల యజమానుల వరకు అందరూ కలిసి ఇక్కడి రోడ్ల మీదే వ్యాపారం చేస్తూ ఉండడంతో పాదచారులు నడిచే వీలు లేకుండా పోయింది. బేగం బజార్ ప్రతి దగ్గర ఇంతే ఫుట్పాత్ మొత్తం ఎంక్రోచ్ చేసి పెట్టినారు. ఎక్కడ ఫుట్పాత్ యూజ్ అయ్యలేదు, ఇంకోటి పార్కింగ్ చేసినారు. ఫుట్పాత్ దగ్గర పార్కింగ్ చేసినారు, ఇంకో ఫుట్పాత్ మొత్తం యూజ్ చేస్తున్నారు. అవి ఇవి సామాన్ పెట్టేసి వాళ్ళ గోదాంలో పెట్టుకోవాలి. అట్లా సామాన్లు ఏమైనా ఉంటే ఇంకో వీళ్ళు ఇక్కడ పెట్టేసి ఇంకో పార్కింగ్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసి ఇబ్బంది. పబ్లిక్ రేకులతోటి కూడా నిర్మాణాలు చేస్తారు ఫుట్పాత్ల మీద. అది కూడా తక్షణమే తొలగించాలి. జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కోరుకుంటున్నాం. మేము తక్షణమే ఏముంది పబ్లిక్ ఇబ్బంది కాకుండా చూడాలి. ఒక్క బేగం బజార్ అనే కాదు, కోటి, నాంపల్లి, చార్మినార్, మలక్పేట, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, కేపీహెచ్పి, మియాపూర్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, ఆర్టీసీ ఎక్స్ రోడ్, నల్లకుంట లాంటి ప్రాంతాల్లో ఫుట్పాత్లపై వ్యాపారులతో పాటు స్ట్రీట్ వెండర్లు ఆక్రమించే దుకాణాలు, తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్ని చోట్లయితే కాంక్రీటు నిర్మాణాలు, రేకుల షెడ్లు నిర్మిస్తున్నారు. తక్షణమే గవర్నమెంట్ జిహెచ్ఎంసీ అధికారులు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నా. రోడ్ల మీద నడిచే పరిస్థితి ఉందా? రోడ్ల ఫుట్పాత్ మొత్తం కబ్జా చేసేసారు. షాప్స్ ఓనర్స్ అందరూ బండ్లు బైక్లు పార్కింగ్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. రోడ్లో బండ్లు వెళ్ళకుండా ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ కూడా అక్కడనే రోడ్డు మీదనే నడుస్తున్నారు. ఫుట్పాత్లపై అడుగు పెట్టే వీలు లేకపోవడంతో పాదచారులు రోడ్లపై నడుస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. 2021 సంవత్సరంలోనే 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 150 మందికి పైగా పాదచారులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అప్పుడప్పుడు డ్రైవ్లు నిర్వహించడం తప్ప ఆక్రమణల విషయంలో పెద్దగా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే ఫుట్పాత్లో ఆక్రమణలకు గురవుతున్నాయంటున్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి. ఏది ఏమైనా పేదవాళ్ళకేమో వాళ్లకు నోటికాడి బుక్క తీసుకోకుండా ఆల్టర్నేట్ చూపించడం, ఈ యొక్క కావాలని ఏదైతే ఫుట్పాత్లు ఆక్రమిస్తున్నారో వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలా. ఫుట్పాత్లన్నీ క్లియర్గా ఉన్నప్పుడే పాదాచారులకు ఈజీగా ఉంటుంది. లేనట్టయితే ఫుట్పాత్ల మీద బిజినెస్ నడిస్తే వ్యక్తులేమో రోడ్ల మీద నడుస్తారు, ట్రాఫిక్ స్లో అవుతుంది, యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. సో ఇది ఒక సోషల్ ప్రాబ్లం కింద తయారవుతుంది. రోడ్లపై చిరు వ్యాపారులు బిజినెస్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 2020లో ఓ చట్టం తీసుకొచ్చింది. చిరు వ్యాపారుల ఉపాధి దెబ్బతినకుండా ప్రత్యామ్నాయంగా ఒక ప్రాంతంలో తోపుడు బండ్లు, స్టాండ్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పించాలి. కానీ జీహెచ్ఎంసీ అధికారులు చిరు వ్యాపారులను పట్టించుకోకపోవడంతో జంట నగరాల్లో ఎక్కడ పడితే అక్కడ ఫుట్పాత్లను ఆక్రమించేస్తున్నారు. డెఫినెట్లీ అలాంటి ఎన్క్రోచ్మెంట్స్ ఏముంది, మనం రెగ్యులర్గా తీస్తున్నాము. వాళ్ళకు కూడా కొంతమందికి అవేర్నెస్ కలిగించి ఇక్కడ పెట్టుకోవద్దని చెప్తున్నాము. కొన్ని ప్లేసెస్లో మన క్రేన్స్ వచ్చి దాన్ని తీసుకోండి, దానిపైన యాక్షన్ కూడా తీసుకుంటున్నాం. కొన్నిసారి స్పెషల్ డ్రైవ్స్ జిహెచ్ఎంసీ ఆఫీసర్స్తో కూడా కలిసి, సిటీ ప్లానర్స్తో కూడా కలిసి మనం చేస్తున్నాము. వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ కంటే వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ వరకు ఎంతవరకు ఉంటుంది అంతవరకే వాళ్ళు ఆ యాక్టివిటీ చేయాలి. దాని బయట కూడా కొంతమంది టేబుల్స్, చైర్స్ ఇవన్నీ పెడుతున్నారు, అది కరెక్ట్ కాదు. అదే కాకుండా స్ట్రీట్ వెండర్స్ ఎవరు ఉన్నారు,
ఈ జోనింగ్ ఉంటుంది. ఎక్కడ స్ట్రీట్ వెండింగ్ యాక్టివిటీ అలో ఉంటుంది, దానికి జోనింగ్ ఉంటుంది, దానికి స్పెసిఫిక్ టైం ఉంటుంది. ఆ స్పెసిఫిక్ టైం ఆ స్పెసిఫిక్ జోన్లో వాళ్ళు చేసుకోవాలి. అది కాకుండా ఎక్కడ కావాలి అక్కడ స్ట్రీట్ వెండింగ్ యాక్టివిటీ చేసుకోవడానికి వీళ్ళు ఉండదు. సో వీళ్ళందరి పైన స్పెషల్ డ్రైవ్ తీసుకొని మనం యాక్షన్ తీసుకుందాం. వ్యాపారాల కోసం ఫుట్పాత్లు ఆక్రమించేవారు కొందరైతే వాహనాలను పార్క్ చేసేవారు ఇంకొందరు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో హడావిడి చేసే హైడ్రా అధికారులు ప్రజలు నిత్యం వినియోగించే ఫుట్పాత్ ఆక్రమణల విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.